ప్రభు యొక్క సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 8 to 16 రీడ్ టుగెదర్. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. నేను నీకు కనబరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణలన్నిటినీ రూపమును నిర్మించవలను. వారు తుమ్మకారతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు పొడిగించవలను. లోపలను వెలుపలను దానికి పొదిగించవలను. దాని మీద బంగారు జవలు చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోసి ఒక పక్కను 2 ఉంగరములు, ఎదురు పక్కను 2 ఉంగరములు ఉన్నట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలను. తుమ్మకారతో మోతకర్రలను చేసి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని వద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవలను. ఇలారా మరొక వచనం 21, 22 కూడా చదువుకుంటాం. 21, 22 ఆల్సో వి విల్ రీడ్ టుగెదర్. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియచేసేదను. ఇలారా ఈ యొక్క సందర్భం మనందరికీ తెలుసు. వాటి యొక్క సందర్భం ఏంటంటే సీనాయి పర్వత శిఖరం మీద మరి దేవుడు మోషేతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఈ యొక్క మాటల్ని మోషేతోటి దేవుడు చెప్తూ ఉన్నాడు. 8వ వచనంలో పరిశుద్ధ స్థలం నిర్మాణం గురించి చెప్తున్నాడు. 9వ వచనంలో మందిరం యొక్క నిర్మాణం గురించి చెప్పారు. 10వ వచనంలో 2 మూరల మందసం గురించి ప్రభు చెప్పారు. అలాగే 11వ వచనంలో మేలుని బంగారంతో పొదిగించమన్నాడు. 13వ వచనంలో మోతకర్రలు చేసి వాటికి కూడా బంగారం పొదిగించమని చెప్పాడు. 16వ వచనంలో ఆ మందసంలో ఆయన ఇచ్చే శాసనాలు పెట్టమని చెప్పాడు. 27 అధ్యాయం 1వ వచనంలో మొదటి వచనం చూస్తే 27లో 3 మూరల ఎత్తున్న బలిపీఠం కూడా ఆయన చేయమని చెప్పాడు మోషే. ఈ యొక్క మందిర నిర్మాణాన్ని కానీ, మందసాన్ని కానీ, బలిపీఠాన్ని కానీ వీటన్నిటిని చేయటానికి మరి దేవుని ఉపయోగించమని చెప్పాడు ప్రభు అని అంటే తుమ్మకాన్ని ఉపయోగించమని చెప్పాడు. అక్కడ పదే ఈ యొక్క అధ్యాయంలో మనకి రిపీట్ అయ్యే ఒక చెట్టు తుమ్మకర్ర. ఈ తుమ్మకర్ర గురించి ఎంతో శ్రద్ధగా దేవుడు మోషేతోటి చెప్తున్నాడు. బలిపీఠం చేయి, మందసం చేయి, మోతకర్రలు చేయి, నేను ఇచ్చే శాసనాలని ఆ మందసంలో ఉంచు. అక్కడ నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలుకి ఇచ్చే ఆ యొక్క ఆజ్ఞలన్నిటి గురించి నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇలా ఈ తుమ్మకర్ర యొక్క లక్షణాలు మనం ధ్యానించాలి. దీని యొక్క నేపథ్యం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చెట్లతోటి మనుషుల్ని దేవుడు మరి కొన్ని సందర్భాల్లో పోలుస్తూ వచ్చాడు. చెట్లతోటి దేవుడు పోలుస్తూ వచ్చాడు. ప్రభు వారి పనుల ప్రసంగంలో కూడా మంచి చెట్లు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్లు చెడ్డ ఫలాలు ఇస్తే ప్రభు వారు చెప్తూ వచ్చాడు. ఈ తుమ్మకాన్ని మనం చూసినట్లయితే దీన్ని బాబుల్ ట్రీ అంటారు. గమ్ అరబిక్ ట్రీ అని కూడా అంటారు దీన్ని. బాబుల్ ట్రీ, గమ్ అరబిక్ ట్రీ, ఇంగ్లీష్ లో అకేషియా అంటారు. సైంటిఫిక్ గా అయితే దీని పేరు అకేషియా నిలోటికా అనే పేరు ఉంది దీనికి. ఈ యొక్క తుమ్మ చెట్టు సాధారణంగా మన ఇళ్ళలో పెంచుకోండి. దీన్ని ఎక్కడ గార్డెన్స్ లో కూడా చూడం. ఎక్కడ నా ఆఫీసులో కానీ అలంకరణ కోసం కూడా ఎక్కడ కనిపించింది చెట్టు మనకి. ఇది వేస్ట్ ల్యాండ్స్ లో కనిపిస్తుంది, డెజర్ట్స్ లో కనిపిస్తుంది, అడవుల్లో, ఫారెస్ట్ లో, రోడ్డు పక్కల, ఆ యొక్క అంజూరు భూముల్లో అక్కడ పెరుగుతాయి ఈ చెట్లు. ఈ తుమ్మ చెట్టుని ఇది మనం ఏమాత్రం కూడా పెంచుకోము. కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి అసలు ఎందుకు మనం దీన్ని మన ఇళ్ళలో పెంచుకోము. మన ఆఫీసులో, గార్డెన్స్ లో ఈ చెట్టుని ఎందుకు పెంచుకోము, కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ చెట్టు నల్ల నలుపు అందవికారం
దీని లక్షణం ఏంటంటే నల్ల నలుపు అందవికారం. అలాగే దీనికి వేలు పొడుగున్న ముళ్ళు ఉంటాయి. దీంతో సమస్య ఏంటంటే దీని ముళ్ళు వేలు పొడుగు ఉంటాయి. అందవికారం నల్ల నలుపు వేలు పొడుగు ముళ్ళు ప్రతిరోజు ఆకు రాలుస్తూ ఉంటుంది. ఊడ్చుకుంటున్న ఆకు దీనికి పనికిరాదు. కానీ ప్రతిరోజు ఇది సేవ చేయాలి. ఇది ప్రతిరోజు ఆకు రాలుస్తుంది. దీని ముళ్ళు వేలు పొడుగు, నల్ల నలుపు అందవికారం, ఎండిపోయి బెరడాలు ఎన్నుకుంటూనే ఉండాలి. పెరుగుతుంది అట్లా కొండ పెరిగినట్టు పెరుగుతుంది. అది ఉపయోగం ఉందంటే ఉపయోగం ఉండదు దాంతో. డీలరా అసలు దీంతో ఇంత ప్రమాదం ఏంటంటే దీని భూమి లోపలికి పోవు. తుఫాన్లు వచ్చినప్పుడు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళ ఇళ్ళ మీద అకస్మాత్తుగా పడి ఆ ఇల్లు కూలిపోతుంది కూడా. అటువంటి సమస్యలు చెట్టు ఇది. కాబట్టి దీన్ని ఇళ్లలో పెంచుకొని చెట్టుని. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఆఫీసులో కనిపించవి చెట్లు. ఆ తుమ్మకారు గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ తుమ్మకారు తోటి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమన్నాడు? మనసు నిర్మాణం చేయి, మందిర నిర్మాణం జరిగించు, మోతకారులు చేయి, బలిపీఠం కట్టు, నేను అక్కడ నేను కలుసుకుంటాను చెప్తున్నాడు దేవుడు. ఇలాగా మరి చెట్టు చూస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళ ఫ్రీగా ఇచ్చిన కూడా మనం పెంచుకోం ఈ చెట్టుని. అటువంటి చెట్టు ఇది. ఐగుప్తు దేశంలో కానీ, కనాన్ దేశంలో కానీ, వాళ్ళని అరణ్యంలో కానీ, ఆ ప్రాంతాల్లో మనం గమనిస్తే ఆ అరణ్యంలో, ఐగుప్తులో, కనాన్ దేశంలో అసలు తుమ్మకర కంటే మేలుకు కలిగిన విలువ కలిగిన చెట్లు చాలా ఉన్నాయి. దేవదారు మ్రాన్లు ఉన్నాయండి. ఎంత బాగుంటుంది వాటి వుడ్డు. సికమూరు చెట్లు ఉన్నాయి, వాటి వుడ్ ఇంకా చాలా విలువైంది. సికమూరు చెట్లు ఉన్నాయి, దేవదారు మ్రానులు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి, ఒలివ చెట్లు ఉన్నాయి, ఇంకా జామి చెట్టు అని ఉంది. అసలు వాటి వుడ్ బ్రహ్మాండంగా ఉంటది. తుమ్మకర కంటే బ్రహ్మాండంగా చెట్ల యొక్క మొద్దులు ఉంటాయి, మ్రానులు ఉంటాయి. అసలు ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, ఎక్స్ట్రా బెనిఫిట్లు ఏంటంటే వాటి యొక్క ఫ్రూట్స్ కూడా యూజ్ అవుతాయి, వాటి యొక్క లీవ్స్ కూడా యూజ్ అవుతాయి. ఏదో కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి వాటిల్లో, కొన్ని ఆయిల్ కూడా వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తుమ్మకారు గురించి చెప్తున్నారు మోషేతోటి. తుమ్మకారు కంటే విలువైన చెట్లు చాలా ఉన్నాయి అక్కడ. సికమూరు చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, ఖర్జూరపు చెట్టు ఉంది, దేవదారు మ్రానులు ఉన్నాయి, ఒలివ చెట్లు ఉన్నాయి. మరి వీటన్నిటి వదిలిపెట్టి ఆయన యొక్క మనస్సు నిర్వహించడానికి, ఆయన యొక్క బలిపీఠం కట్టడానికి, వాటి మోసే మోతకారుల కోసం, ఆయన యొక్క పరిచయం జరిగించడానికి, ఎక్కడైతే 6 లక్షల కాల్బలం కలిగిన ఇస్రాయేల్ నడిపించడానికి కావాల్సిన ఆ యొక్క నడిపించడానికి, ఆ స్థలాన్ని నిర్మించడానికి మోషే అంటున్నాడు, నువ్వు దానిపై నిర్మించి అక్కడే నేను కలుసుకొని అక్కడే నేను నీకు తెలియజేస్తాను వాళ్ళని ఎలా నడిపించాలని చెప్తున్నాడు దేవుడు. ఏమాత్రం ఎన్నిక లేని, ఏమాత్రం విలువ లేని, ఏమాత్రం అర్హత లేని తుమ్మకారుని ఎన్నుకున్నట్లుగా దేవుడు ఏది ఆ చెట్లన్నింటిని పక్కన పెట్టి, ఆ దేవదారు మ్రానుల్ని, ఖర్జూరపు చెట్లని, ఒలివ చెట్లని, అయితే సికమూరు చెట్లని అన్నిటి పక్కన పెట్టి, ఈ అందరికమైన నల్ల నలుపు కలిగిన, ఎప్పుడు ఆకురాలుస్తూ, ఏమాత్రం ఫలాలు కానీ, ఏమాత్రం యొక్క ఆ ఫ్రూట్స్ యూజ్ అవ్వవు, ఫ్రూట్స్ యూజ్ అవ్వవు, లీవ్స్ యూజ్ అవ్వవు, దేనికి యూజ్ కానీ ఆ యొక్క తుమ్మకారుని దేవుడు ఏ విధంగా సెలెక్ట్ చేశాడో ఆ విధంగా నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా ఏమాత్రము, స్పిరిచువల్ గా, ఆత్మీయంగా, భౌతికంగా ఏమాత్రము విలువలేని, అర్హత లేని, జ్ఞానం లేని, తెలివిని, బుద్ధి లేని మనుషుల్ని ఆయన తన యొక్క పరిచయం కోసం ఎన్నుకున్నాడు. తన యొక్క సన్నిధిని కనబరచడానికి ఎన్నుకున్నాడు. తన యొక్క నైపుణ్యతను తెలియజేయడానికి ఎన్నుకున్నాడు. తన యొక్క జరిగించడానికి, రాజ్యం నిర్మించడానికి, ఆత్మను రక్షించడానికి ఆత్మీయంగా ఏమాత్రం అర్హత, యోగ్యత, విలువ ఏమాత్రం లేని బిడ్డల్ని ఆయన ఎన్నుకుంటూ ఉన్నారు. ప్రతి in every generation he is selecting the people like that, like Acacia tree, how he chooses. In the same way he is choosing valueless people, unqualified people he is calling to his kingdom, to save the souls. పిల్లరా, ఒక వర్గం చూద్దాం. కోరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8 ఆయన మనల్ని ఎలా ఎన్నుకుంటున్నాడో తెలియజేసే వచనాలు మనం చూస్తాం.
1 Corinthians chapter 1, 26 to 29. We will read 26 to 29, 1 Corinthians. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని వెళ్తే అతిశయించుకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలోను వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడండి? ఆ చెట్లన్నింటినీ పక్కన పెట్టి తుమ్మ చెట్టుని తుమ్మకారిని ఏర్పరచుకున్నట్లుగా మన ఆత్మీయంగా ఏమాత్రం కూడా అర్హత లేని నిన్ను నన్ను ఆయన వాటన్నిటిని ఎలా అయితే పక్కన పెట్టాడు, వీళ్ళందరినీ పక్కన పెట్టాడు. నీకోసం, నా కోసం. జ్ఞానులను పక్కన పెట్టాడు, ఎన్నికైన వారిని పక్కన పెట్టాడు, గొప్ప వంశం వారిని పక్కన పెట్టాడు, ఎంతో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు పక్కన పెట్టాడండి. ఈ లోకానుసారంగా ఎంతో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మనకంటే, ఎన్నో విలువలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప వంశము బ్యాక్గ్రౌండ్ కలిగిన హిస్టరీ కలిగిన వాళ్ళు ఉన్నారు మనకంటే. వాళ్ళందరినీ పక్కన పెట్టాడు నేను. వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్ను నన్ను ఎందుకు అనుకున్నాడు? తుమ్మకారిని, తుమ్మ చేతిని, తుమ్మకారిని ఎందుకు అనుకున్నాడండి? ఎందుకు అనుకున్నాడు? ఆయన యొక్క సన్నిధిని ఉంచడానికి, ఆయన యొక్క నడిపింపనివ్వటానికి, ఆయన యొక్క మనసును తెలియజేయడానికి, ఆయన యొక్క తలంపులు థాట్స్ ఏంటో తెలియజేయడానికి, ఆయన మార్గాలు ఏంటో తెలియజేయడానికి అనుకున్నాడు తుమ్మకారిని. మరి నిన్నెందుకు అనుకున్నాడు? ఇంత సీఎంగా నీ చూపు నిన్ను కూడా అదే సన్నిధిని ఇవ్వటానికి, నీకు కూడా అదే నడిపింపనివ్వటానికి, నీకు కూడా అదే మార్గాలు తెలియజేయటానికి, నీకు కూడా ఆయన యొక్క రాజ్యాల గురించి, ఆయన యొక్క మనసుల గురించి నీకు తెలియజేయటానికి, ఆయన యొక్క గొప్ప రక్షణ గురించి, ఆయన యొక్క గొప్ప కుమారుని యొక్క ఆ రక్షణ కార్యం గురించి తెలియజేయడానికి నేను ఎన్నుకున్నాడు ఆయన. పిల్లరా, ఎంత గొప్ప శుభవార్త అండి ఇది! ఎంత గొప్ప బలం ఇది! ఎంత గొప్ప శక్తి ఉంది ఇందులో! ఈ తుమ్మకారు గురించి ఇంకొన్ని మాటలు నీకు తెలియజేస్తాను. చూడండి, ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు తుమ్మకారుని ఎన్నుకున్న తర్వాత 13వ వచనం అంటున్నాడు, బంగారాన్ని పొదిగించమని చెప్పాడు. 11వ వచనం చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 25 verse 8 to 16. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 8 to 16 లో ప్రభు అంటున్నాడు, నువ్వు మందసం చేసిన తర్వాత బంగారంతో పొదిగించమని చెప్పాడు మోషేతో. మోతకారులు చేసిన తర్వాత, ఏది తుమ్మకారుతో మోతకారులు చేసిన తర్వాత వాడికి బంగారాన్ని పొదిగించమని చెప్పాడు. మేలిమి బంగారంతో చేయమని చెప్పాడు. హల్లెలూయా! మేలిమి బంగారంతో, మామూలు బంగారంతో కాదు. మామూలు బంగారంలో కాపర్, నికెల్ లాంటివి ఉంటాయి, మిక్స్ అవుతాయి. కాబట్టి ఏది మిక్స్ కానీ మేలిమి బంగారంతో దేవుడు చెప్తున్నాడు. సిల్వర్ కూడా మిక్స్ చేస్తారు, మీకు తెలుసు బంగారంలో. అయితే ప్రభు అన్నాడు, మేలిమి బంగారం పొదిగించమని చెప్తున్నాడు. మేలిమి బంగారం పొదిగించమని చెప్తున్నాడు. మోషే పొదిగించాడండి. దేవుడు చెప్పినట్లే తుమ్మకారికి మోషే పొదిగించాడు బంగారాన్ని. ఇప్పుడు ప్రతిదినం కూడా తుమ్మకారి దగ్గరికి, లేదా తుమ్మకారతో చేయబడిన ఆ మనసు వైపుకు మనుషులు చూస్తున్నారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దాని దగ్గర కూడా వస్తూ ఉన్నారు. బైబిల్లో ఎక్కడ కూడా మనకి ఇది తుమ్మకార మందసం అని ఎక్కడ రాయబడలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని మందసం, ఇది యెహోవా మందసం, ఇది ఇశ్రాయేలు సైన్యం కూడా దేవుని యొక్క యెహోవా మందసం, ఇశ్రాయేలు దేవుని మందసం అని రాయబడింది. ఎక్కడ కూడా ఇది తుమ్మకార మందసం అని రాయబడింది. ఎందుకు వల్ల బంగారాన్ని పొడిగించారు దానికి. అది కనిపించలేదు. ఇక పాతది తుమ్మకర్ర, అది ఆకు రాలుస్తుంది, ఏమాత్రం ఉపయోగం లేదు. దాని పళ్ళు పనికిరావు, ఆకులు పనికిరావు, పూలు పనికిరావు, దేనికి పనికిరావు, పైగా చాకిరి దానికి శ్రమ చేయాలా. అలాంటి తుమ్మకర్రని బంగారం పొదిగించి మందసం చేసి ఇప్పుడు అది యెహోవా మందసం అయిపోయింది, అది దేవుని మందసం అయిపోయింది. అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని నడిపింపు తెలుస్తుంది. ఇప్పుడు పిల్లరా, మీ జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నల్ల నలుపు అంద వికారం, స్పిరిచువల్ గా, ఆత్మీయంగా, దైవికంగా ఎలా ఉన్నాను? తుమ్మకారు ఏ విధంగా అయితే నల్ల నలుపు అంద వికారంగా అంద విధంగా ఉందో, నువ్వు కూడా ఆత్మీయంగా లేవు. అట్లా ఉన్నా మనం అందరం కూడా ఆత్మీయంగా అలానే ఉన్నాం. దైవికంగా, ఆత్మీయంగా, స్పిరిచువల్ గా ఎలా ఉన్నామండి మనము? ఈ తుమ్మకర్ర వలె దేనికి పనికిరాని వారిగా ఉన్నాం. ఆత్మీయంగా దేవునికి, మనుషులకు ఏమాత్రం పనికిరాని వారిగా ఉన్నాం. మనం లోకానుసారంగా జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, సొంత ఆశల్ని, కోరికల్ని, ఉద్దేశాలని, సొంత ప్లాన్స్ ని అమలు చేసుకుంటూ, స్వార్థం కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు ఈయన? హీ సెలెక్టెడ్ యూ, హీ సెలెక్టెడ్ మీ. నిన్ను నన్ను సెలెక్ట్ చేశాడు ఆయన. తుమ్మకారుని సెలెక్ట్ చేసినట్టు సెలెక్ట్ చేశాడు.
కుంభకర్ణ బంగారంతో పొదిగించినట్టు ఏం చేశాడు ఇప్పుడు ఆయన నిన్ను? యేసుక్రీస్తు నామంతో పొదిగించాడు నిన్ను. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యంతో పొదిగించాడు, యేసుక్రీస్తు నామంతో పొదిగించాడు నిన్ను. గొప్ప రక్షణ ఇచ్చాడు నీకు, పాప క్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు నీకు. ఆయన నామం పెట్టాడు, ఆత్మను ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నీ పని జీవితం కనపట్లేదు. ఇప్పుడు మల్లెసల దగ్గరికి వచ్చిన కుంభకర్ణ ఎలా కనపట్లేదు, నీ దగ్గరికి వస్తే నీ పని జీవితం కనపట్లా. గుడ్ సిస్టర్, గుడ్ బ్రదర్, గుడ్ క్రిస్టియన్, గుడ్ బిలీవర్, గాడ్లీ బ్రదర్, గాడ్లీ సిస్టర్ అయిపోయారు మనం. నేను అయిపోయినా మళ్ళా. ఎందుకు అయిపోయినా ఇలా? పొదిగించాడండి. కుంభకర్ణ బంగారంతో పొదిగించినట్లు నిన్ను నన్ను రక్షణతో పొదిగించాడు, ఆత్మీయ ఆశీర్వాదాలతో దీవులతో పొదిగించాడు. చూడటాన్ని కనపట్లేదు కుంభకర్ణ రంగు, కనపట్లేదండి కుంభకర్ణ స్వభావం. మరి నీళ్ళు నాలో కూడా ఈ రోజున కనిపించే లోకానికి దగ్గరకు వచ్చేసప్పుడు కనిపించు. ఎందుకంటే చేశాడు అట్లా నిన్ను నన్ను. ఏం చేశాడు? గుడ్ బిలీవర్ గా చేశాడు, గుడ్ క్రిస్టియన్ గా చేశాడు, గుడ్ బ్రదర్ గా చేశాడు. పిల్లరా, కుంభకర్ణ ఒకప్పుడు, అయితే కుంభకర్ణ మనసం కాదు ఇప్పుడు, దేవుని మనసం, యెహోవా మనస్సుగా అది మారిపోయింది. నువ్వు కూడా నేను కూడా ఒకప్పుడు పాపులమే, లోకానుసారంగా ఉన్నవారమే, ఏమాత్రం కూడా ఆత్మీయ వాసన లేని వారమే. అయితే ఈరోజు ఏం చేశాడు ఆయన? యేసుక్రీస్తు నామంతో, వాక్యంతో, తనకు ఆత్మతో, వచనంతో పొదిగించేశాడు, నింపాడు మనం. వీటిని బట్టి మనం జీవితాంతం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. జీవితాంతం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. నేను ఇలా అనుకుంటున్నాను, ఒక చిన్న తుమ్మ చెట్టు పెద్ద తుమ్మ చెట్టుని అడుగుతుంది, చిన్న తుమ్మ చెట్టు పెద్ద తుమ్మ చెట్టుని అడుగుతుంది. ఇద్దరు బ్రదర్స్, అన్నా దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు? మన పక్కన దేవదారు రానులు ఉన్నాయి, సికమూరం రానులు ఉన్నాయి, సికమూరు చెట్లు ఉన్నాయి, దేవదారు చెట్లు ఉన్నాయి, ఉలివ చెట్లు ఉన్నాయి, ఖర్జూరం చెట్లు ఉన్నాయి. మరి ఏమాత్రం ఆకర్షణ లేని, ఉపయోగం లేని, విలువ లేని, పళ్ళు ఫలాలు కలిగిన, పూలు కలిగిన, ఆకులు కలిగిన మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అది చిన్న 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 తుమ్మ చెట్టు పెద్ద తుమ్మ చెట్టుని అడుగుతుంది ఒకరోజు. అప్పుడు పెద్ద తుమ్మ చెట్టు చెప్పింది, దీన్ని కృప అంటారా, దీన్ని కృప అంటారు. నువ్వు ఇంకా ఆ క్వశ్చన్ ని డీప్ గా అడిగితే ఎందుకు సెలెక్ట్ చేశారని, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్, దెన్ వి ఎంటర్ ఎటర్నిటీ విల్ టెల్ us అని చెప్పాడు. పెద్ద తుమ్మ చెట్టు చిన్న తుమ్మ చెట్టుతో చెప్పింది ఒకటి, ఇది కృప. ఈ కృప మనకే ఎందుకు నువ్వు బయట వెళ్ళి నేను చెప్పలేను, ఆయన దగ్గరికి వెళ్ళాక మనకు అర్థమవుతుందిరా అని చెప్పి. పిల్లరా, ఈ కృప ఎందుకు ఇవ్వబడిందో నిన్ను కన్న వాళ్ళకి కానీ, కట్టుకున్న వాళ్ళకి కానీ, నువ్వు ఓటేసి గెలిపించుకున్న నాయకులు కూడా తెలియదు ఈ కృప నీకు ఎందుకు ఇవ్వబడిందో. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది. జీవితాంతం ఈ రక్షణ బట్టి దేవుని ఆరాధించాలి, సేవించాలి, ఆయన మనసును తెలుసుకొని ఆయన మార్గాలు మనం జీవించాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ తలంపులతో ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవుడు తన వాక్యం జీవించుగా. ఆమేన్. Stand up, those who can stand up. Okay. Look back into your life from uselessness to usefulness and honored in God's sight, in God's temple. I love that verse in Isaiah 43. I think it's verse 4 that says, since you're precious and honored in my sight, and because I love you, I have given men in exchange for you, and people in exchange for your lives. God calls us precious. When you think of it, our preciousness comes from God, right? We are precious because such a God loved us. Let us take this time and worship our God.